నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ చెప్పిందే నిజమైంది. సరస్వతి పవర్ భూముల్లో 20 ఎకరాల దళితుల భూములు, దగ్గర 300 ఎకరాల దాకా అటవీ శాఖ భూములు కూడా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. మరి ప్రాసెస్ ఎలా బిగించేయాలి, ఫిక్స్ చేయాలి అంటే, కేసుని బిల్డ్ చేయాలి అంటే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చెక్ చేస్తే ప్రభుత్వం ముందున్న ప్రభుత్వానికి కనిపిస్తున్నది దాదాపు 20 ఎకరాల మేరకు దళితులు ఇచ్చిన భూముల్ని అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు కొనుగోలు చేశారు అనేది స్పష్టమైంది. తర్వాత వారు సరస్వతి పవర్కు అమ్మినట్టుగా పత్రాలు సృష్టించారు. అంటే కొనుగోలు చేసిన ఎక్స్ వై జెడ్ ఆ భూముల్ని సరస్వతి పవర్కి అమ్మేశారట. తర్వాత ఈ వ్యవహారం మొత్తం విచారణలో వెలుగు చూడటంతో 20 ఎకరాల మేరకు స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కానీ ఇందులో భాగంగా మొదట లబ్ధిదారులకు నోటీసులు ఇచ్చి వారి నుంచి సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ కూడా కొంతలో కొంత పూర్తయింది. వారు తాము అమ్మేసుకున్న విషయం, అంటే దళితుల భూములు కాబట్టి అసైన్డ్ భూములకు ఒక లెక్క ఉంది. అవి వారసత్వంగా అట్లా వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ అనుభవించినన్నాళ్ళు అనుభవించడమే, ప్రభుత్వం తీసుకుంటే ఇచ్చేయటమే. సో అప్పటి వరకు వారి స్వాధీనంలో ఉంటాయి, కానీ ప్రభుత్వానిదే పూర్తి హక్కు ఉంటుంది. అందువల్ల ఎవరెవరు అమ్మేసుకున్నారు, ఎవరికి అమ్మారు అనే వివరాలన్నీ వాళ్ళ నుంచి సేకరించారు. తర్వాత దాని మీద క్లారిటీ వచ్చిన తర్వాత మిగతా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. సరే, గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇందాకే చెప్పినట్టు అసైన్డ్ ల్యాండ్స్ని అమ్మటానికి వీల్లేదు. మనం ఇటువంటి కుంభకోణాన్ని అమరావతి లో కూడా చూసాం 2014-19 మధ్య. మరి ఈ ప్రభుత్వం దాన్ని వెలికి తీస్తుందో లేదో మనకి తెలియదు, కానీ అసైన్డ్ ల్యాండ్స్ మోతుబరులు పెద్దోళ్ళు దళితుల్ని బెదిరించో బతిమలాలో బామాలో కొన్నారు. మొత్తానికి నీకు ఎకరం 10,000 కూడా లేదు, మేము 10 లక్షలు ఇస్తున్నాం ఇచ్చేవయ్యా అని. తర్వాత వాళ్ళు అదే భూమిని ప్రభుత్వానికి ఇచ్చేశారు. మరి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ మళ్ళీ పైగా ఉదారవాదం ఏమని, అమరావతి రాజధాని నిర్మాణం కోసం మేము భూములు ఇచ్చామని చెప్పేసి ఫోటోలు పేపర్లో వేయించుకోవటం, మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవ్వటం. దాన్ని తిరగతోడింది ఇంతకుముందు ప్రభుత్వం 2019-24 మధ్య. కానీ రూపాయి ప్రయోజనం లేదు. ఆ ప్రభుత్వంలో తిరగతోడినా సరే నిందితులు మేనేజ్ చేసుకోగలిగారు అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో. పెద్ద పెద్ద మోతుబర్లు కృష్ణా గుంటూరు జిల్లాలో అసైన్డ్ ల్యాండ్స్ కొన్నారు, రాజధాని పరిధిలోకి వచ్చే ప్రాంతంలో. సరే, ఆ విషయం పక్కన పెడదాం. నాకు తెలిసి ఆ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు సీరియస్గానే ఉంటారు. మొత్తం వాస్తవాలు వెలికి తీసే వరకు ఆయన ఊరుకోరు. అందులో ఎవరైనా సరే తన పరా భేదం ఆయనకి లేదు, ఫైండ్ అవుట్ చేస్తారు. సరే, ఇక్కడికి వస్తే సరస్వతి పవర్ జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఇంకా ప్రభుత్వ అటవీ భూములు కూడా 300-400 ఎకరాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఎలా ఇచ్చేశారండి అటవీ శాఖ భూములు? అటవీ శాఖ నుంచి అబ్జెక్షన్ రావాలి కదా. ఆ రోజు అటవీ శాఖ అధికారులు కళ్ళు మూసుకున్నారా? అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒకళ్ళు ఉంటారు, అలాగే ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ ఉంటారు, ఇంతమంది అడ్వైజర్లు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. వాళ్ళు చెప్పలేదా అటవీ భూములు మనం తీసుకోకూడదు, అదే మనం అంటే ఆయనకి సరస్వతి పవర్కి అమ్మటానికి లేకపోతే వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి మనం అనుమతించకూడదు అనే విషయం ఎందుకు చెప్పలేకపోయారు? సరే, భయమేమో, ప్రభువులు ఏలిన వారి మీద భయం బట్టి చెప్పలేదేమో. జగన్మోహన్ రెడ్డి గారికి కొంత రూల్స్ తెలుసు కదా, వారైనా ఎందుకు ఈ విషయాన్ని గమనించలేదు? పైగా ఇంకొక అంశం తెర మీదకి వస్తుంది. అప్పుడు ఇది అప్పుడెప్పుడో కదా, ఇప్పుడు కాదు కదా అని. అప్పుడైనా ఇప్పుడైనా అసలు ఎలా కేటాయించారు ఆ భూముల్ని? 2014కి పూర్వం కేటాయించారా, 2014 తర్వాత కేటాయించారా? 2014 తర్వాత కేటాయిస్తే మరి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి ఈ తెలుగుదేశం అంటే కొన్నాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం, వాళ్ళు అప్పట్లో చేసుకున్న పెళ్లి పెటాకులు అవడంతో విడిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం మిగిలిన కాలం పరిపాలించింది. చివరిలో నల్ల చొక్కాలు, తర్వాత ఢిల్లీకి రైళ్ళు, ఇవన్నీ మనం చూసాం. అది అయిపోయింది. ఈయన గవర్నమెంట్ వచ్చింది. ఈయన ఇంకా పకడ్బందీగా మొత్తం వ్యవస్థను నడిపేసుకున్నారు తనకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు. మరి అప్పుడేమైపోయింది? ఆ రోజు ప్రధాన ప్రతిపక్షం ఎందుకు దాన్ని లేవనెత్తలేదు తెలుగుదేశం? ఇదంతా, ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా చేసింది జనసేనే. ఏది, ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఎవరెవరికి కేటాయించారు, ఏ రూపంలో కేటాయించారు, ఎవరి నుంచి లాక్కున్నారు, భయపెట్టారా, బామాలారా, లేకపోతే బతిమలారా, బెదిరించారా, మొత్తానికి ఏదో ఒక రూపంలో తీసుకున్నారు. ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటంటే
సరే అటవీ భూములు అంటే ఎలాగోలాగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, ఆయన మొహమాటం లేకుండా లాగేస్తారు, గవర్నమెంట్కి వచ్చేలాగా చేస్తారు. ఇక రైతుల దగ్గర నుంచి ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపి లాక్కున్న భూముల వ్యవహారంలో కూడా ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రైవేటుగా కొనుగోలు చేసినందున ఆ భూములను స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదని, రైతులకు మేలు చేసేందుకు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వంలోనే కొన్ని అంచనాలు వచ్చినాయి. ఓవరాల్గా ఏంటంటే సరస్వతి పవర్ ల్యాండ్స్ అనేవి చాలా ఫ్రాడ్యులెంట్ మేనర్లో ఆ కంపెనీ యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారి బినామీలు కొనుగోలు చేశారు. 20 ఎకరాల దళితుల భూములు, అలాగే అంటే ఎస్ఐండ్ భూములు, ఈ 300 ఎకరాలు 200 నుంచి 300 ఎకరాల అటవీ భూములు. ముందర వీటి మీద అయితే యాక్షన్, రైతుల నుంచి ప్రైవేటుగా కొనుగోలు చేసిన భూముల విషయంలో సరే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానికి మళ్ళీ పెద్దల కమిటీ వేస్తారు. ఆ కమిటీ ఏదో శాసనసభ వ్యవహారాల కమిటీ ఏదన్నా ఒకటి ఏర్పాటు చేస్తే ఆ కమిటీ సాధ్యాసాధ్యాలని సమూలంగాను పరిశీలిస్తుంది. పరిశీలించి వేస్ అండ్ మీన్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది, ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఎన్ఫోర్స్మెంట్ మెకానిజానికి చెప్తుంది. ఇదంతా ఓకే. ఈ 320 ఎకరాలు లేకపోతే 220 ఎకరాల భూములను ఎలా స్వాధీనం చేసుకుంటారు? ఇదే పెద్ద టాస్క్. ఎందుకంటే మరి ప్రభుత్వం ఇంత గట్టిగా వ్యవహరిస్తున్నప్పుడు అవతల వైసీపీ కూడా వాళ్ళకి కావలసిన ఆధారాలు సృష్టించుకోవడానికి అప్పట్లోనే చేశారు. వాళ్ళు పవర్లో లేనప్పుడే చేశారు. తర్వాత పవర్లో ఉన్నప్పుడు దాన్ని బలోపేతం చేసుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పాలకపక్షాన్ని టార్గెట్ చేయటం అనేది వాళ్ళకి చాలా ఈజీ. అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడచ్చు. నిన్నగానే ఆయన మాట్లాడినట్టు, ఏది ఎంతకైనా తెగిస్తాను అని మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సో దీన్ని నిలువరించే ప్రక్రియ, ఒక మెకానిజం, ఒక పటిష్టమైన అధికారిక వ్యవస్థ ఉందా లేదా? ఈరోజు తీరా మోసి సగమైంది 300 మంది ఇవాళకి అందులో పోలీసుల్లో కానీ ఇటు బ్యూరోక్రాట్స్లో కానీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సాక్షాత్తు కూటమి పార్టీలకు చెందిన వాళ్ళే చేస్తూ వస్తున్నారు. మరి ఈ 3 పార్టీల వాళ్ళు మరి ఇంత జరుగుతుంటే దీన్ని సమర్థవంతంగా అడ్రస్ చేయడానికి ఉన్న మెకానిజం ఏంటి? అధికారులు ఎంతవరకు సహకరిస్తారు? ఎందుకంటే సహకరించకూడదని తీర్మానం చేసుకున్న అధికారుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఈ స్వాధీన ప్రక్రియ ఎంత వేగంగా పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వానికి క్రెడిబిలిటీ అంత బలంగా పెరుగుతుంది, అంతే వేగంగా పెరుగుతుంది. మరి ఆ దిశగా పాజిటివ్గా మెజర్స్ తీసుకోవడానికి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఇటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా స్పష్టంగా ముందుకెళ్తున్నారు. మరి వారికి సహకరించే అధికార యంత్రాంగం కూడా ఉండాలని మనమందరం కూడా కోరుకున్నాం.